హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఆక్వా తెలుగు ఛానల్. ఈరోజు మనం గప్పీ ఫిష్ బ్రీడింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇవైతే మేల్ అండ్ ఫీమేల్ గప్పీ ఫిష్. ఇదైతే మేల్ గప్పీ ఫిష్. చూస్తే దాని టేల్ అనేది లాంగ్గా కలర్ఫుల్గా ఉంది అండ్ ఫిష్ షేప్ వచ్చేసి అయితే ప్లెయిన్గా ఉంది. కింద మాల్ ఫిష్ లాగే ట్యూబ్ లాగా ఉంది అండ్ బ్రైట్ కలర్తో ఉంది. ఇదైతే ఫీమేల్ గప్పీ ఫిష్. చూస్తే దీని టేల్ అనేది షార్ట్గా ఉంది, కలర్ అనేది బ్రైట్గా లేదు. బాడీ స్ట్రక్చర్ అనేది రౌండ్గా ఉంది. దాని బెల్లీ వచ్చేసి అయితే డౌన్గా ఉంది అండ్ చివర బ్లాక్ స్పాట్తో ఉంది. ఇదైతే మేల్ గప్పీ ఫిష్, ఇదైతే ఫీమేల్ గప్పీ ఫిష్. ఈ వీడియో చూసినట్టయితే మీకు డిఫరెన్స్ బిట్వీన్ గప్పీ ఫిష్ అయితే అర్థమవుతుంది. వన్స్ మీరు ఎక్వేరియం ట్యాంక్లోకి షిఫ్ట్ చేశాక మీ గప్పీ ఫిష్ ఇలా చేసుకున్నట్టు అయితే అవి బ్రీడ్ అవుతున్నాయని అర్థం. మీరు ఇమేజ్లో చూస్తున్నట్టయితే గప్పీ ఫిష్ అనేది ఇలా బ్లాక్ స్పాట్తో కనబడుతుంది. ఈ బ్లాక్ స్పాట్ దేనికి ఇండికేషన్ అంటే 1-2 డేస్లో మీ గప్పీ ఫిష్ అనేది బర్త్ ఇవ్వడానికి రెడీగా ఉందని ఇండికేషన్ అనమాట. మీరు అప్పుడే సపరేట్ చేయాలి. ఇదైతే నా గప్పీ ఫిష్, ఇదైతే బేబీస్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఇవైతే నాకు దక్కిన గప్పీ ఫిష్ బేబీస్ అనమాట. చూసారా ఎంత హెల్తీగా యాక్టివ్గా ఉన్నాయో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to my channel and support me. Thank you. Have a nice day.